నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జమ్మూ కాశ్మీర్లో భారత సైన్యం మరోసారి తన సత్తా చాటింది. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే తోయిబా దగ్గర శిక్షణ పొందిన కీలక ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ హషీం మూసాను ఆపరేషన్ మహదేవ్లో హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లో మరో 2 ఉగ్రవాదులు కూడా మట్టుపెట్టారు. అయితే ఉగ్రవాదులు చేసినటువంటి చిన్న తప్పు వారి భద్రతా బలగాలు చిక్కేలా చేసింది. ఓ చైనా తయారీ వస్తువు వాడటమే వారి దొరికిపోవడానికి కారణమైంది. ఇంతకీ వారు ఎలా దొరికిపోయారు? ఈ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? అసలు ఈ సులేమాన్ షా ఎవరు? 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ బైసరాన్ వ్యాలీలో జరిగిన దారుణ ఉగ్రదాడి దేశాన్ని కలిసివేసింది. 26 మంది అమాయక పర్యాటకులు, ఒక స్థానిక పోనీవాలా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సులేమాన్ షా అలియాస్ హషీం మూసా లష్కరే తోయిబా దగ్గర శిక్షణ పొందిన కీలక ఉగ్రవాది. గత 3-4 నెలలుగా భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చాడు. అతడు పాకిస్తాన్ ఆర్మీలోని స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో మాజీ కమాండర్ గా శిక్షణ పొంది ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీలో చేరినట్లు గుర్తించారు. పహల్గామ్ దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో వీరి గురించి ముమ్మరంగా తనిఖీలు చేశారు. అయితే వీరు చేసిన చిన్న తప్పు భద్రతా బలగాలకు దొరికిపోయేలా చేసింది. జూలై 27 అర్ధరాత్రి 2 గంటల సమయంలో భద్రతా దళాలకు ఒక కీలక సమాచారం అందింది. చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ T-82 యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. ఈ సెట్ ను పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఉపయోగించారని ఇప్పటికే ధృవీకరించబడింది. ఈ సిగ్నల్ డాచిగామ్ నేషనల్ పార్క్ లోని మహాదేవ్ పర్వత ప్రాంతం నుంచి వచ్చిందని గుర్తించారు. 13,000 అడుగుల ఎత్తులో మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం కశ్మీరీ హిందువులకు శ్రావణ మాసంలో పవిత్రమైనది. ఈ సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రీయ రైఫిల్స్, పారా కమాండోలు, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెంటనే ఆపరేషన్ కు సన్నద్ధమయ్యాయి. గత 14 రోజులుగా ఈ ఉగ్రవాదుల కదలికలను ఎలక్ట్రానిక్, ఫిజికల్ సర్వేలెన్స్ ద్వారా గమనిస్తున్న దళాలు ఈ సిగ్నల్ తో వారిని ఖచ్చితమైన లొకేషన్ ను గుర్తించాయి. జూలై 28 ఉదయం 8 గంటలకు భద్రతా దళాలు డాచిగామ్ అడవుల్లో డ్రోన్ సర్వేలెన్స్ ను ప్రారంభించాయి. ఈ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని అంచనా వేశాయి. ఉదయం 9:30 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు మహాదేవ్ హిల్స్ వైపు కదిలారు. ఈ ప్రాంతం దట్టమైన చెట్లు, రాతి కొండలతో నిండి ఉండటం వల్ల ఆపరేషన్ అత్యంత సవాలుగా మారింది. ఉదయం 10 గంటలకు డ్రోన్లు ఉగ్రవాదుల కదలికను స్పష్టంగా గుర్తించాయి. వారు తాత్కాలిక టెంట్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ సమాచారంతో పారా కమాండోలు స్టెల్త్ మోడ్ లో ఉగ్రవాదుల క్యాంపు సమీపానికి చేరుకున్నారు. 11 గంటలకు వారు ఉగ్రవాదులను కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్న పొజిషన్ కు చేరుకున్నారు. పారా కమాండోలు ఎటువంటి ఆలస్యం లేకుండా ఉగ్రవాదులపై దాడి చేశారు. ఉగ్రవాదులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఆకస్మిక దాడి జరగటంతో వారికి ఎదురుదాడి చేసే అవకాశమే లభించలేదు. 3 ఉగ్రవాదులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఒక ఉగ్రవాది పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని కూడా కమాండోలు వెంటాడి హతమార్చారు. ఈ ఎన్కౌంటర్ లో సులేమాన్ షా అలియాస్ హషీం మూసా, అతడితో పాటు 2 ఇతర ఉగ్రవాదులు అబు హంజా అలియాస్ హారిస్, యాసిర్ హతమయ్యారు. ఈ 3 పాకిస్తానీ జాతీయులని, లష్కరే తోయిబా దాని ఆఫ్ షూట్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కు చెందిన వారని గుర్తించారు. ఎన్కౌంటర్ స్థలం నుంచి భద్రతా దళాలు భారీ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో అమెరికా తయారీ M4 కార్బైన్ రైఫిల్, 2 AK-47 రైఫిల్స్, 17 రైఫిల్ గ్రెనేడ్లు, భారీ సంఖ్యలో తూటాలు, చైనా తయారీ T-82 ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్లు ఉన్నాయి. ఈ ఆయుధాల ఆధారంగా ఉగ్రవాదులు మరో భారీ దాడికి ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. సులేమాన్ షా 2024 అక్టోబర్లో జరిగిన సోన్మార్గ్ జడ్ మోర్ష్ టన్నెల్ దాడిలో కూడా పాల్గొన్నాడని, ఆ దాడిలో 7 నిర్మాణ కార్మికులు, ఒక వైద్యుడు మరణించారని గుర్తించారు. సులేమాన్ షా అలియాస్ హషీం మూసా పాకిస్తాన్ ఆర్మీలో ఎస్ఎస్జీ కమాండోగా శిక్షణ పొందిన వ్యక్తి. 2022లో లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా కశ్మీర్లోకి చొరవబడిన అతడు లష్కరే తోయిబా శిక్షణ కేంద్రమైన మురిత్కేలో ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొందాడు. పహల్గామ్ దాడిలో హిందువులను లక్ష్యంగా చేసుకుని వారి కుటుంబాల ముందే కాల్పులు జరిపాడు. ఈ దాడికి టీఆర్ఎఫ్ సంస్థ బాధ్యత వహించింది. సులేమాన్ పై 20 లక్షల రివార్డు ఉంచిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు అతడి కదలికలను గుర్తించడానికి స్థానిక నోమాడ్ల సహాయం తీసుకున్నారు. అతడు తన రూపాన్ని మార్చుకోవడానికి బరువు తగ్గినట్లు కూడా గుర్తించారు. అయినప్పటికీ భారత సైన్యం నిఘా వలయం నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు. ఆపరేషన్ మహదేవ్ పహల్గామ్ దాడి బాధితులకు న్యాయం చేసింది. ఈ ఆపరేషన్ కు మహదేవ్ హిల్స్, జబర్వాన్ రిడ్జ్ల మధ్య జరిగినందున ఈ పేరు పెట్టారు.
ఈ ఎన్కౌంటర్లో భారత సైన్యం, పారా కమాండోలు, రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సమన్వయంతో అభినందనీయం. అయితే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ ఆపరేషన్ను ప్రశంసించారు. పెహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ మహదేవ్ ద్వారా ఉగ్రవాదులకు కశ్మీర్లో ఆశ్రయం లేదని మరోసారి నిరూపించింది.